సాధారణంగా ఈ లోకంలో మనము ఎన్నో విషయాలను బట్టి అతిశయిస్తుంటాం. అది మన డబ్బు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, జ్ఞాన సంపదలు కావచ్చు. నిజంగా అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలి అనే విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలుగా మీరు మీ ఆధ్యాత్మిక జీవితాలను అర్థవంతంగా, దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారని తలస్తున్నాం. బైబిల్లోని సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మీకు క్రమబద్ధంగా నేర్పిస్తున్నాడని, వాటిని మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. ఈనాటి పాఠంలో ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడు దేవుని హృదయము, దేవుని సేవకుని హృదయము ఎలా బ్రద్దలవుతుందనే విషయాలను గురించి తెలుసుకుందామా? జీవితం శాశ్వతం అని తలచేవు, నీ జీవితం శాశ్వతం అని భ్రమసేవు. కాదు కాదు అది క్షణికం, లేదు లేదు ఇక సమయం. కాదు కాదు అది క్షణికం, లేదు లేదు ఇక సమయం. జీవితం శాశ్వతం అని తలచేవు, నీ జీవితం శాశ్వతం అని భ్రమసేవు. తెలియదు నీకు నీ మరణ దినము, తెలియునా దాని అంతము. తెలియదు నీకు నీ మరణ దినము, తెలియునా దాని అంతము. నీ దేహం మట్టిలో కలసిపోవు, నీ ఆత్మ దాని గమ్యం చేరిపోవు. జీవితం శాశ్వతం అని తలచేవు, నీ జీవితం శాశ్వతం అని భ్రమసేవు. కాదు కాదు అది క్షణికం, లేదు లేదు ఇక సమయం. కాదు కాదు అది క్షణికం, లేదు లేదు ఇక సమయం. జీవితం శాశ్వతం అని తలచేవు, నీ జీవితం శాశ్వతం అని భ్రమసేవు. ఎంతకాలం లోకంపై మమకారం, ఇంకెంతకాలం యేసంటే నిర్లక్ష్యం. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు సాటిలేని నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో ఇర్మియా గ్రంథము
9 నుండి 11 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇర్మియా తన ప్రజలు దేవుని సున్నితమైన కోరికలను తిరస్కరించడం చూసినప్పుడు అతని వ్యక్తిగత హృదయ విదారక వ్యక్తీకరణతో ఈ 9వ అధ్యాయము ప్రారంభమవుతుంది. ఇక ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని గమనిద్దాం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. ప్రియులారా, ఇక్కడ గమనించారా? ఈ వచనంలో ఇది ఇర్మియాపై కలిగిన ప్రభావంగా చెప్పవచ్చు. ఇంతకీ ఇర్మియా తన సందేశాన్ని ఎలా అందించగలిగాడు? అతడు ఇతరులను విమర్శించడానికి, వారిని తిరస్కరించడానికి ఇష్టపడే కఠినమైన వ్యక్తిగా ఉన్నాడా? అలా కానే కాదు. అతడు అక్కడ నిలిచి ముఖం మీద కన్నీరు ప్రవహిస్తుండగా తన సందేశాన్ని అందించాడు. అతడు ఇచ్చిన సందేశం అతని హృదయాన్ని విరిచివేసింది. శతాబ్దాల తర్వాత యెరూషలేము పట్టణానికి కఠినమైన సందేశం ఇవ్వవలసి వచ్చినప్పుడు యేసు ఆ పట్టణాన్ని చూసి ఏడవడం ఇశ్రాయేలు ప్రజలు చూశారు. మరియు విలాప ప్రవక్త అయిన ఇర్మియాను గుర్తు చేసుకున్నారు. వారిలో కొందరు యేసును తమ వద్దకు తిరిగి వచ్చిన ఇర్మియా అని అనుకున్నారు. ఇక ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహంనై ఉన్నారు. ఆహాహా, అరణ్యంలో బాటసార్ల బస నాకు దొరికిన ఎంత మేలు! నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదును. ఇక్కడ ఇర్మియా తన ప్రజల పాపాన్ని, అది తన దేశాన్ని నాశనం చేయడాన్ని చూడకుండా ఒక అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోవాలని అతడు ఆశించినట్లుగా చూడగలం. ఇక మనము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలను గమనిద్దాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఇవి 2 అద్భుతమైన వచనాలుగా ఉంటున్నాయి. ఇవి ఒంటరిగా నిలుస్తాయి మరియు తరచుగా ఒంటరిగానే ఉదహరించబడతాయి. అయితే ఇవి దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించిన ప్రజలకు చెప్పబడినవని మనం గుర్తుంచుకోవాలి. సాధారణంగా దేశ ప్రజలముగా మనము ఏ విషయాల్లో గర్వపడతాము? స్పష్టంగా చెప్పాలంటే మనము మానవ జ్ఞానమును, సంపదను మరియు శక్తిని నమ్ముతాం. అయితే మన బలం మన మేధస్సు నందు కానీ, స్టాక్ మార్కెట్ యందు కానీ, మరియు ఆర్థిక వ్యవస్థలో కానీ లేదని, రాజకీయ నాయకుల చతురతలో మన బలం లేదని, మనకు అణు ఆయుధాలు ఉన్నాయనే వాస్తవంలో మనము బలం లేదని మనం గుర్తుంచుకోవాలి. మనకున్న ఏదైనా బలం మన ఆధ్యాత్మిక విలువలు, నైతిక విలువలు, వ్యక్తిత్వంలో, ఉద్దేశంలోనే ఉండాలి తప్ప మరి ఇంకెక్కడ ఉండకూడదు. ఈ విషయాలు ఈరోజు మన పాఠశాలల్లో, మన కళాశాలల్లో కూడా బోధింపబడవు. మనము నైతిక ఉద్దేశం లేని, మర్యాద లేని, గౌరవం లేని తరాన్ని తీసుకువచ్చాం. వాస్తవానికి ఇర్మియా తన ప్రజలతో చెప్పినట్లు, దట్టమైన చీకటి పర్వతాలపై మనము మన మార్గాన్ని కోల్పోయాము. దాని అర్థం ఏమిటంటే మనమంతా అధోగతికి వెళ్తున్నాం. ఈ విషయాలు చెప్పడం అంతగా ప్రజాదరణ పొందినది కాదని నాకు తెలుసు. ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు ఎవరు కూడా ఇర్మియా దగ్గరికి స్నేహం కోసం రారని ఇర్మియాకు కూడా తెలుసు. అయితే తనేమి స్నేహితులను సంపాదించుకోవడానికి కానీ, తను దేవుని మాటలను బోధించడం లేదని కూడా అతనికి తెలుసు. మనం కూడా ఇర్మియాలాగా దేవుని కొరకు నిలబడాలి. ఎందుకంటే మన దేశంలో ఉజ్జీవం కలుగుతుందనే నిరీక్షణ ఇప్పటికీ మన ముందున్నది. దేవుడు అంటున్నాడు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను.
ప్రియులారా, నేడు మనకు అత్యవసరంగా అవసరమైనది ఏమిటంటే, వారికి తెలిసిన దాన్ని బట్టి నడుచుకునేవారు కాకుండా, సత్య దేవుణ్ణి తెలుసుకున్న నాయకుల సమూహం, ఆయన వాక్యాన్ని తెలిసిన మరియు దానిని పాటించే వ్యక్తులు మనకు అవసరమైంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు గొప్ప అవసరం దేవుని వైపుకు తిరిగి రావడం. మన కపటాన్ని, మన అధికారాన్ని మరియు మనం ఎంత తెలివైన వారమో అనే మన భ్రమను పక్కన పెట్టాలి. మన విజయాల గురించి మనం గర్వపడుతున్నాం. అయితే మనకు అత్యంత అవసరమైనది దేవుని మహిమ కోసం నడిచే మార్గం. ఇక 10వ అధ్యాయంలో ఇర్మియా ప్రభువు మందిర ద్వారంలో తన ప్రవచన సందేశాన్ని ముగించినట్టుగా చూస్తాం. ఇక్కడ ధర్మశాస్త్ర గ్రంథము కనుగొనబడిన తర్వాత జరిగిన సంస్కరణ మరియు ఉజ్జీవంతో కూడిన మరొక భాగము 10 నుండి 12 అధ్యాయాల్లో ప్రారంభించబడుతుందని గ్రహించగలం. ధర్మశాస్త్ర గ్రంథము కనుగొనబడడం అనేది రాజైన యోషియాపై గొప్ప ప్రభావాన్ని చూపింది. దీని ద్వారా ప్రజలు దేవుని యొక్క ఉద్దేశం నుండి ఎంత దూరం వెళ్ళిపోయారో అతడు గ్రహించాడు. ఇది రాజును కదిలించింది. అతడు చాలా అద్భుతంగా మార్చబడ్డాడు. ప్రజలు దేవుని సేవించడానికి అతడు తన ప్రజలను దేవునితో ఒక నిబంధనలోనికి తీసుకువచ్చాడు. ఈ 10వ అధ్యాయంలో ప్రజలు దేవునికి బదులుగా వేరొక దాన్ని ప్రతిష్ఠించడాన్ని మనం చూస్తాం. ప్రజలు ఎప్పుడు కూడా దేవుని స్థానంలో ప్రత్యామ్నాయాలను కోరుకుంటూనే ఉన్నారు. నిజమైన సజీవ దేవుణ్ణి ఆరాధించని వారు ఎవరైనప్పటికీ ఆయన స్థానంలో ఆయనకు బదులుగా ఏదో ఒక ప్రత్యామ్నాయాన్ని కలిగి ఉండడాన్ని బట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. అది ఒక వ్యక్తి తనను తానే దేవునిగా భావించుకోవడం కావచ్చు. ఇలా తమను తామే ఆరాధించే వ్యక్తులు నేడు చాలామంది ఉంటున్నారు. మరికొందరు తమ డబ్బును ఆరాధిస్తారు మరియు ధనవంతులు అవడానికి నిజాయితీ లేని మార్గాల్లో వెళ్తుంటారు. మరికొందరు కీర్తిని, ఖ్యాతిని ఆరాధిస్తారు మరియు అయోగ్యమైన లక్ష్యాలను సాధించడానికి తమ పరువుని కూడా పణంగా పెడతారు. ప్రజలకు దేవునికి బదులుగా అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇర్మియా దీని గురించే మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలను గమనిద్దాం. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు భయపడకుడి. నేటికి ప్రజలు ఇర్మియా కాలంలో చేసినట్లే రాశి చక్రము, జాతక చక్రము ద్వారా తమ జీవితాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. వారు తాము ఏ రాశిలో జన్మించామో మరియు అలాంటి అర్థం లేని విషయాలను తెలుసుకోవాలనుకుంటారు. ప్రియులారా, గొప్ప బాధకరమైన విషయం ఏంటంటే, ఇది మన వార్తా మాధ్యమాల్లో నిజమే అని ప్రచారం చేయబడుతుంది ప్రస్తుతం. దేవుడు హెచ్చరిస్తున్నాడు, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు ప్రచారం చేయబడుతున్న జ్యోతిష్యం అనేది అన్యజనుల ఆచారాల నుండి తీసుకున్న విషయం అని గమనించాలి. ఇక ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 3-4 వచనాలను గమనిద్దాం. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు. అది కదలక యుండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దానిని నిలుపుదురు. ప్రియులారా, కొందరు ఇర్మియా విగ్రహారాధనను ఖండించడాన్ని ఆధునిక క్రిస్మస్ చెట్టును ఖండించడంగా అర్థం చేసుకుంటారు. ఇది పూర్తిగా అసంబద్ధమైనటువంటి విషయము, హాస్యాస్పదమైన విషయం. ఇర్మియా క్రిస్మస్ చెట్ల గురించి మాట్లాడడం లేదు. అతని కాలంలో ఎవరికి క్రిస్మస్ చెట్టు గురించి తెలియదు. అతడు తన ప్రజలతో దేవుని యొక్క స్థానమును ఆక్రమించిన వాటిని వారు ఆరాధించడం గురించి మాట్లాడుతుంటున్నాడు. జనుల ఆచారములు వ్యర్థములు అనగా నిజంగా అవి శూన్యమైనవి, అర్థం లేనివి. ఎంతో స్పష్టంగా ఇర్మియా సృష్టించబడిన వాటిని ఆరాధించడం గురించి మాట్లాడుతున్నాడు. ఇక ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా, నిన్ను పోలిన వాడెవడునూ లేడు. నీవు మహాత్యం గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. ప్రియులారా, ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. ప్రభువును లోకంలోని దేనితోనూ పోల్చలేం.
నిజమైన సజీవుడైన దేవుని నుండి తిరిగి మీ చుట్టూ ఉన్న వాటిని ఆరాధించడం మరియు రాశి చక్రం నుండి మార్గదర్శకం పొందడం ఎంతటి హాస్యాస్పదమైన విషయమో ఆలోచించండి. ఇక ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. మీరు వారితో ఇలాగు చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండాను ఆకాశం క్రింద నుండను నశించును. ప్రియులారా, మన దేవుడు సజీవుడైన దేవుడు. శూన్యంలో నుండి తన నోటి మాట ద్వారా దీన్ని సృజించాడు. ఇక ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. నక్షత్రాలు అక్కడ వాటి స్థానాల్లో ఉన్నాయి, ఎందుకంటే దేవుడు వాటిని అక్కడ ఉంచాడు. ఆయన వాటిని తాను కోరుకున్న చోట ఉంచాడు. ఆయన మనల్ని మీకోసం వీటిని ఎలా అమర్చాలి అని ఎన్నడూ అడగలేదు. ఇది ఆయన విశ్వం, మరియు ఆయనే మన ఆరాధనకు యోగ్యుడైన ఏకైక వ్యక్తి. మనకు మనమే జ్ఞానవంతులమని, నాగరికులమని భావిస్తాం. అయితే మన ప్రజలు రాశి చక్రం ద్వారా భవిష్యత్తును తెలుసుకోవడానికి హస్తరేఖలు చదివించుకునే వారి వద్దకు వెళ్ళి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నిజంగా నేటి ప్రజలు ఇంత బుద్ధిమంతులైతే ఎందుకు సజీవమైన నిజమైన దేవుణ్ణి ఆరాధించి వాస్తవికతలోనికి రావడం లేదు? ఇక ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదనియు నేనెరుగుదును. ప్రియులారా, దేవుని వాక్యములోని ప్రత్యక్షత లేకుండా ఎవరు సరిగ్గా నడవలేరు. ఒక వ్యక్తి దేవుని వాక్యం నుండి తిరిగిన క్షణంలోనే అతడు ఒక చిక్కులతో కూడిన ప్రక్కదారిలోనికి వెళ్తాడు. అది మన సహజ ప్రవృత్తి. నా స్నేహితుడా, నడుచువాడు తన అడుగులను నడిపించుకొనుటకు అతనిలో శక్తి లేదు. మన జీవితంలోని ప్రతి రంగంలో మార్గదర్శకత్వం కోసం మనము సర్వజ్ఞుడైన దేవునిపై ఆధారపడి ఉంటున్నాం. 11 మరియు 12 అధ్యాయాల్లో ఇర్మియా ప్రజలకు ధర్మశాస్త్రం చదివిన తర్వాత ఈ గొప్ప సందేశాన్ని అందిస్తున్నట్లుగా గమనిస్తాం. ప్రియులారా, మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలను ఇచ్చిన తర్వాత ధర్మశాస్త్రం అనుసరించకపోతే కలిగే తీర్పులను గురించి దేవుడు ప్రకటించాడు. ఇర్మియా ఇక్కడ ఈ విషయాలను నొక్కి చెప్తున్నాడు. మనము జీవించే విధానము, పొరుగు వారితో ప్రవర్తించే పద్ధతి, వ్యాపారంలోని నీతి, సామాజిక జీవిత శైలి గురించి ధర్మశాస్త్రము ఏమి చెబుతుందో ప్రస్తావిస్తున్నాడు. మీరు చర్చికి అనగా సంఘానికి వెళ్ళే వారిలో లైంగికతను ఆరాధించే వారిలో ఒకరా? బాహ్యమైన అందాన్ని చూసి చాలా చిన్న వయసులో ఉన్నవారిని వివాహం చేసుకోవడానికి భార్యలను విడిచిపెట్టిన పురుషులను ఈ కాలంలో మనం చూస్తున్నాం. వారు ఇంకా తాము ప్రభువును సేవించగలమని భావిస్తున్నారు. ఇర్మియా స్పష్టంగా చెబుతున్నాడు, ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా అలాంటి స్థితిలో ఉన్నట్లయితే మీరు తప్పుడు మార్గంలో వెళ్ళి దేవుని నుండి దూరమయ్యారని గ్రహించాలి. చాలామంది తమ సిద్ధాంతంలో మౌలికవాదులు, తాము ఎంతో సరైన వారు అని చెప్పుకుంటారు. కానీ మనం జీవించే జీవితం ఎలా ఉందో చూసుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. ఇంతకీ మనము ఎంత నిజాయితీగా ఉంటున్నాం? మన జీవితం ఎంత పవిత్రంగా ఉంది? ఇర్మియా ఇక్కడ ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నాడు. మనలో చాలామంది ఒకవేళ నిజాయితీగా ఉంటే గనుక దేవుని ముందు మోకరిల్లి ఆయనతో కలిసి నడవాలని, ఆయనకు దగ్గరగా ఉండాలని అంగీకరిస్తాం, ఆశిస్తాం. అయితే ఇర్మియా కాలంలో ప్రజలు అలా చేయలేదు. మన కాలంలో కూడా అలా చేసేవారు తక్కువే. ఇక ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 1-2 వచనాలను గమనిద్దాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి, యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవీలాగున మాట్లాడి తెలియజేయవలెను. ఇక్కడ ఈ నిబంధన అనగా ధర్మశాస్త్ర గ్రంథమును కనుగొనబడి ప్రజలకు చదివిన తర్వాత రాజైన యోషియా నాయకులను పిలిచినప్పుడు వారు దేవుని వాక్యాన్ని
అనుసరిస్తున్నామని ప్రమాణం చేస్తారు. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ధర్మశాస్త్ర గ్రంథము కనుగొనబడే ముందు వరకు ప్రజలకు ధర్మశాస్త్రం తెలియదు. అయితే ఇప్పుడది వారికి తెలుసు కాబట్టి వారిపై ఉన్న బాధ్యత పెద్దది. అందుకే దేవుడు అన్నాడు, ఈ నిబంధన మాటలను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ప్రియులారా, నా ఉద్దేశంలో దేవుని వాక్యాన్ని నమ్మకంగా బోధించే కాపరి లేదా పాస్టర్ ఉన్న చర్చిలో సభ్యునిగా ఉండి ఆయన బోధించిన వాక్య సత్యానికి నీవు ప్రతిస్పందించకుండా ఉండడం కంటే భూదిగంతాలలో ఏదో ఒక మూలన అన్యునిగా ఉండడమే మంచిది. దేవుడు ఆ అన్యునికి సువార్తను తీసుకువెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ సువార్త విని తిరస్కరించిన చర్చి సభ్యుణ్ణి దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు ఈ 11వ అధ్యాయము ఇర్మియా ప్రవక్త తన స్వగ్రామమైన అనాతోతు చేత తిరస్కరించబడ్డాడనే వాస్తవంతో ముగిస్తుంది. ఇక ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 19 నుండి 21 వచనాలను గమనిద్దాం. అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రెపిల్ల వలె ఉంటిని. మనము చెట్టును దాని ఫలమును నశింపచేయదము రండి. వాని పేరు ఇకను జ్ఞాపకం చేయబడకపోనట్లు బ్రతుకు వారిలో నుండకుండా వాని నిర్మూలం చేయదం రండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేనెరగక ఉంటిని. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయంను శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయిచున్నాను. వారికి నీవు చేయు ప్రతి దండనను నన్ను చూడనేము. కావున నీవు మా చేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారిని గూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఇర్మియాతో, ఇర్మియా, అనాతోతు కొరకు ఇక మాట్లాడడంలో అర్థం లేదు. వారు నన్నే తిరస్కరించారు మరియు నిన్ను చంపాలనుకుంటున్నారు. ఇక వారికి ప్రవచించడం మానేయ్ అని చెప్పాడు. నేటి దినాల్లో కూడా అనేక సంఘాలు ఇకపై దేవుని విషయాల కోసం నిలబడడం లేదు, లేదా ఒకప్పటిలా దేవుని వాక్యాన్ని బోధించడం లేదు. మరియు కొంతమంది వారి సభ్యత్వం తగ్గుతుందని, చర్చీలు ఖాళీ అవుతున్నాయని భయంకరంగా ఆందోళన చెందుతున్నారు. అయితే నిజంగా భయంకరమైన విషయం ఏమిటంటే, వారి ప్రార్థనా మందిరాల్లో దేవుని వాక్యం బోధించబడడం లేదు. ఇర్మియా అనాతోతులో దేవుని వాక్యం ఇవ్వడం మానేశాడు. అతడు మరొక చోటికి వెళ్ళాడు. ఎందుకంటే ప్రజలు అతన్ని చంపాలనుకున్నారు. వారు దేవుని వాక్యాన్ని తిరస్కరించారు. ఇక్కడ మనకు ఎంత స్పష్టమైన చిత్రం ఉంది. ఈ ఇర్మియా దేవుని కోసం నిలబడడాన్ని బట్టి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇది అతని స్వంత హృదయాన్ని విరిచివేసింది మరియు అతని స్వగ్రామం నుండి అతన్ని దూరం చేసింది. యోహాను సువార్త 4వ అధ్యాయము 44వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం. ప్రవక్త తన స్వదేశంలో ఘనత పొందడు అని యేసు సాక్ష్యం ఇచ్చెను. మన ప్రభువు తన స్వగ్రామమైన నజరేతును విడిచి తన ప్రధాన కేంద్రాన్ని కపెర్నహూముకు మార్చుకోవాల్సి వచ్చింది. యువకుడైన ఇర్మియా కూడా అదే చేయవలసి వచ్చింది. ఇర్మియా ఈ ప్రజలకు నేడు మనం వింటున్న దానికంటే భిన్నమైన సందేశాన్ని అందిస్తున్నాడు. నేడు మనం యేసు వద్దకు రండి, ఆయన మీకు క్రొత్త వ్యక్తిత్వాన్ని ఇస్తాడు మరియు మీరు ధనవంతులు కూడా కావచ్చు, మీరు జీవితంలో వృద్ధి చెందుతారు అని చెప్తున్నాం. ఇర్మియా మరియు అతని జీవితం నుండి మనం నేర్చుకునేది అది కాదు. ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, కానీ మీరు చెల్లించే ప్రతిదానికంటే కూడా అది విలువైనదిగా ఉంటుందని చెప్పాడు. ఇక యూదా దేవుణ్ణి సేవించడానికి నిబంధన చేసినప్పటికీ ఆ దేశంలోని ఉజ్జీవం ఎక్కువగా పైపైననే కదలికగానే ఉందని నిరూపించబడింది. ఇర్మియా మాటలు వారి మీద కొంత ప్రభావాన్ని చూపాయి. కొంతమంది నిజాయితీగా ప్రభువు వైపు తిరిగారనే విషయంలో ఏ సందేహం లేదు. ఇర్మియా వారికి ప్రసంగించాడు. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యూదా పట్టణంలోనూ యెరూషలేం వీధులలోనూ ఈ మాటలన్నింటినీ ప్రకటింపుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకొనుడి. ఏది ఏమైనప్పటికీ దేశంలో మాత్రము పరిస్థితులు దిగజారుతుంటున్నాయి. ఉజ్జీవం తర్వాత ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి తగ్గిపోయింది మరియు ప్రజలు తమ పాత మార్గాలకు తిరిగి వెళ్ళారు.
రాజైన యోషియా కూడా ఒక పెద్ద తప్పు చేశాడు. అతడు ఐగుప్తు రాజైన ఫరో నెకోపై యుద్ధానికి వెళ్ళాడు మరియు వారు మెగిద్దోలో పోరాడారు. అక్కడ యోషియా తీవ్రంగా గాయపడ్డాడు. ఇర్మియా అతని కోసం దుఃఖించాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 35:25లో ఈ రీతిగా చెప్పబడింది. ఇర్మియాయు యోషియాను గూర్చి ప్రలాప వాక్యం చేసెను. గాయకులందరూ గాయకురాండ్రందరూ తమ ప్రలాప వాక్యములలో అతని గూర్చి పలికిరి. నేటి వరకు యోషియాను గూర్చి ఇశ్రాయేలులలో అలాగు చేయుట వాడుకాయను. ప్రలాప వాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి. నిజమే ప్రియులారా, ఇర్మియా ఏడ్చాడు, ఎంతో విలపించాడు. ఎందుకంటే ప్రజలు విగ్రహారాధనకు తిరిగి వెళ్ళడమే కాకుండా వారు అనైతికతలోకి మరింత లోతుగా దిగజారిపోతారని అతనికి తెలుసు. వాస్తవానికి వారు అలాగే చేశారు. ఇర్మియా తన ప్రజలకు వారు వినడానికి ఇష్టపడని సందేశాన్ని ఇవ్వవలసి వచ్చింది. వారు అతని సందేశాన్ని తిరస్కరించారు మరియు అతన్ని చంపడానికి కుట్ర చేశారు. కాబట్టి అతడు తన స్వగ్రామమైన అనాతోతును విడిచిపెట్టవలసి వచ్చింది. ఒకవేళ యోషియా ఇంకా జీవించి ఉంటే గనుక అతడు ఇర్మియాను రక్షించేవాడు. కానీ యోషియా ఇప్పుడు లేడు. అతని తర్వాత యెహోయాహాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు. కానీ కేవలము 3 నెలలు మాత్రమే పరిపాలించాడు. అప్పుడు ఫరో యూదా సింహాసనంపై యెహోయాకీమును పట్టాభిషేకం చేశాడు. యెహోయాకీము ఐగుప్తుకు పన్ను చెల్లించాల్సి వచ్చింది. కాబట్టి అతడు దేశంపై భారీగా పన్నులు విధించాడు. చాలా కాలం కాకుండానే నెబుకద్నెజరు ఐగుప్తు రాజును ఓడించాడు మరియు యెహోయాకీము బబులోనుకు ఆధీనమయ్యాడు. ఇది 3 సంవత్సరాలు కొనసాగింది. తర్వాత యెహోయాకీము బబులోను రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఇర్మియా అలా చేయకూడదని హెచ్చరించినప్పటికీ అతని హెచ్చరికను పట్టించుకోలేదు. ఇర్మియా అంతకుముందే ఐగుప్తుతో చేసుకున్న ఒప్పందం పొత్తు గురించి కూడా అతన్ని హెచ్చరించాడు. అది ఒక అజ్ఞానమైన చర్య అని తెలిపాడు. కానీ యూదా రాజులు అతని మాటలను పట్టించుకోలేదు. అందుకు పర్యవసానంగా నిరంతరము అధోగతి పట్టారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఆనాడు తన ప్రజలను తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుని వాక్యంతో హెచ్చరించిన దేవుడు నేడు కూడా మనలను అదే విధంగా అవకాశమిస్తూ హెచ్చరిస్తుంటున్నాడు. దేవుని వాక్యానికి లోబడ్డానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ఇర్మియా యొక్క స్వగ్రామము పేరేమిటి? ఇర్మియా యొక్క స్వగ్రామము పేరేమిటి? 1 అనాతోతు, 2 అరారాతు, 3 అజోరేతు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. ఈ సందేశము విశ్వాసులుగా మనలో ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రోత్సహించిందని నమ్ముచున్నాం. ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి ఒక విశ్వాసి తప్పిపోయినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు. తన కృపను విస్తరింపచేసి తన వైపు మరలడానికి హెచ్చరిస్తూనే ఉంటాడు అనే సత్యాలను మన జీవితాలకు అన్వయించుకుందాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక ప్రార్థనా అవసరతలను తెలియచేయడానికి స్క్రీన్ పైన ఉన్న నంబర్తో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనది. మీ కాల్ కోసం మేము వేచి ఉంటాం. దేవుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.